దేవుడి నామానికి స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనము. ఏలయనగా ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడారో, అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. ఒక మనుషుని యొక్క అవిధేయత, ఆదాము భార్య దేవుని మాటకి అవిధేయత చూపించినారు కాబట్టి పాపము అది వారికి అంటుకుంది. దేవుని బిడ్డరా, ఆజ్ఞ ఇచ్చాడు దేవుడు, నేను తినవన్నటువంటి పండును మాత్రమే తినండి, నేను తినవద్దన్నటువంటి పండును మీరు తినకూడదు అని ఆజ్ఞ ఇచ్చాడు. ఆజ్ఞను మీరారు, వారు అవిధేయత చూపారు దేవుని మాటకి. ఎప్పుడైతే వారు అవిధేయత చూపించారో వారికి పాపము అంటుకుంది. దేవుని బిడ్డలారా, పాపము ఎప్పుడైతే వారిలోకి ప్రవేశించిందో వారు యెహోవా యొద్దకి రాకుండా దాక్కోవడము జరిగింది. అలా జరిగినప్పుడు యెహోవా వారిని సమృద్ధిలో నుండి లేమిలోనికి వారిని గెంటి వేశాడు. అయితే మరలా ఆ మానవులని సమృద్ధిలోనికి తీసుకొని రావాలి అని చెప్పేసని యేసుక్రీస్తు కుమారుడిగా ఈ భూమి మీదకి వచ్చాడు. తండ్రి చెప్పిన మాటకి విధేయత చూపించాడు. ఆ విధేయత వలనే ఈరోజు ఆయన మన నిమిత్తమై సిలువలో బలి అయినాడు. దేవుని బిడ్డలారా, మన పాపముల నిమిత్తమై మానవులు చేసినటువంటి ప్రతి పాపము పోవాలి అంటే యేసు రక్తములో కడగబడితేనే మానవుల యొక్క ప్రతి పాపము పోతుంది. దేవుని బిడ్డలారా, అందుకనే ఈ సంవత్సరములో ఎన్నో శుక్రవారములు వచ్చినప్పటికీ ఈ మాసములో ఈ శుక్రవారమును గుడ్ ఫ్రైడేగా పెట్టినారు. ఇది ప్రత్యేకమైనటువంటి శుక్రవారం. ఏంటి దీనిలో ప్రత్యేకత అంటే, మానవుల యొక్క పాపమును తీసివేసేటటువంటి మనుష్య కుమారుడు దేవుని మాటకి విధేయత చూపించి ఆయన మన నిమిత్తమై సిలువలో బలి అయి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, అందుకనే వాక్యం సెలవిస్తా ఉంది కదా, ఇక్కడ యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. దేవుని బిడ్డలారా, తండ్రి అయినటువంటి దేవుడు మన పోలిక చొప్పున, మన స్వరూపము చొప్పున నరుని చేయుదాము అని చెప్పేసని నరుని చేసినప్పుడు యేసుక్రీస్తు అక్కడే ఉన్నాడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఒక్కడే, దేవుడు ఒక్కడే, ఆత్మ ఒక్కటే, కుమారుడు ఒక్కడే. దేవుని బిడ్డలారా, వారనుకున్నారు మన పోలిక చొప్పున మనము నరుని చేయుదాము అని. చేశారు, బాగానే ఉంది. నరుని ఆశీర్వదించారు, బాగానే ఉంది. కానీ దేవుని మాటకి నరుడు విధేయత చూపలేదు. అవిధేయత చూపడం వలన, ఆజ్ఞని అతిక్రమించడం వలన పాపము వచ్చింది. ఎలా పాపము వచ్చింది అంటే, దుష్టుడి యొక్క మాట వినడము వలననే పాపము వచ్చి ఉన్నది. ఈ రోజులలో యేసు మాట వినకుండా, సువార్తను వినకుండా, మంచిని వినకుండా, చెడును విడిచిపెట్టకుండా, చెడును ఆశ్రయించి అనేకులు పాపులుగా తయారైనారు. దేవుని బిడ్డలారా, ఈ పాపము పోవాలి అంటే పాపము లేనివాడు ఒకడు రావాలి. ఆయన మన నిమిత్తమే బలి అవ్వాలి. బలి అయినటువంటి ఆ యొక్క బలిలో చిందించిన ఆ రక్తం ద్వారానే పాపులుగా తయారైనటువంటి అవిధేయులైనటువంటి వారికి విమోచన కలుగుతుంది, పవిత్రత కలుగుతుంది. దేవుని బిడ్డలారా, అలాంటి స్థితి ఈ గుడ్ ఫ్రైడేలో ఉన్న ప్రత్యేకత. అందుకనే వాక్యం సెలవిస్తా ఉంది కదా, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనము. దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. అది దేవుని బిడ్డలారా, గర్భము ధరిస్తుంది ఒక దినాన. ఈ పాపము పరిపక్వమైతుంది ఒక దినాన, మరణమును కట్టది. అయితే ఈ పాపము నీలో పరిపక్వము కాకుండా, నువ్వు మరణానికి ఆహుతి కాకుండా, దేవుడు ఆ మరణము నుండి నిన్ను తప్పించడానికి, ఆ పాపము ద్వారా వచ్చిన మరణమును తీసివేయడానికి ఈ లోకానికి ఆయన
కుమారుడిగా జన్మించి ఉన్నాడు దేవుని బిడ్డలారా. అందుకనే వాక్యం సెలవిస్తా ఉంది కదా, ఇక్కడ ఎంత చక్కగా ఉందంటే యోబు గ్రంథము 24వ అధ్యాయము 19వ వచనము, పాతాళమంట పాపము చేసిన వారిని పట్టుకొనును. మన కొరకు పాతాళం ఎదురు చూస్తుంది, మన కొరకు పరలోకము కూడా ఎదురు చూస్తుంది, మన కొరకు నరకం ఎదురు చూస్తుంది, మన కొరకు స్వర్గము కూడా ఎదురు చూస్తుంది. అయితే ఈ మానవుణ్ణి దేవుడు తన దగ్గరనే ఉంచుకోవాలని ఆయన అక్కడ వారిని సృష్టించినాడు దేవుని బిడ్డలారా. కానీ ఈ మానవులు అవిధేయత చూపినారు కాబట్టి పాతాళములోనికి వెళ్లకుండా నాతోనే స్వర్గములోనే పరలోకములోనే ఉండాలి అని చెప్పేసి పాతాళములో పాపము చేసిన వారిని పాతాళం అంట పట్టుకుంటుందంట. అయితే ఈ పాపమే పరిపక్వమే మరణాన్ని తీసుకొస్తుంది. కాబట్టి ఆ మరణము నుండి, ఆ పాతాళము నుండి మిమ్మల్ని తప్పించడానికి తండ్రి అయిన దేవుడు తన కుమారుని భూమి మీదకి పంపించి ఉన్నాడు. అందుకనే దేవుని బిడ్డలారా, ఆయన మాటలు వింటున్నటువంటి మీరు ఈ దినమున ఆయనని జ్ఞాపకము చేసుకొని ఆయన మాటలు విని ఆయన మాటలకి మీరు విధేయత చూపినట్లయితే ఈ దినమున మీకు క్షమాపణ దొరుకుతూ ఉంది. ఈ దినమున దేవుడు మిమ్మల్ని జ్ఞాపకము చేసుకుంటాడు. ఈ దినమున మీ నిమిత్తమై ఆయన తండ్రికి మొర్ర పెట్టుకుంటాడు. ఆ రీతిగా మీ జీవితంలో పాపము నుండి విడుదల కావాలి అంటే, పాతాళము నుండి మీకు విడుదల కావాలి అంటే దేవుని మందిరానికి వెళ్ళండి, అని చెప్పేటటువంటి మాటలు వినండి, విధేయత చూపండి. ఉదయకాల సమయంలో దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట 119వ కీర్తన 11వ వచనము, నీ ఎదుట నేను పాపము చెయ్యకుండునట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. దేవుని ఎదుట మనము పాపము చేయకుండా ఉండాలి అంటే దేవుని వాక్యాన్ని నీ హృదయంలో నీవు ఉంచుకోవాలి. దేవుని వాక్యాన్ని నీ హృదయంలో ఉంచుకోవాలి అంటే వాక్యం వినుటకు నీవు నీ కుటుంబము మందిరానికి వెళ్ళండి, నా వాక్యాన్ని వినండి, మీ హృదయంలో భద్రపరచుకోండి. దేవుడు మీకు విడుదలనిచ్చి మిమ్మల్ని పాతాళములో నుండి కాపాడును గాక. ఆమేన్.